ఈడొచ్చారు, ఇలా అన్నీ వచ్చారు. రామ్ ద ట్రావెలర్ కాదు, మీరు ఒకటిగా మళ్ళా. నాది పక్కన పెట్టండి. మీరు ఒకటిగా రామ్ ది ట్రావెలర్. మీరు స్పాన్సర్లు చేసినారు, సొక్కా మీద పేరు వేయించుకున్నాడు, గుండెల్లో పేరు వేయించుకున్నాడు. పేరు లేదు లేదు. అయితే ఈడు మీటప్ కి ఫస్ట్ టికెట్ ఈడైతే ఆడు మీటప్ కి లాస్ట్ టికెట్. మీరు ఒకటే లేండి, ఎంత కాదన్నా. ఆడి యాటిట్యూడ్ చూడాలరా. అమ్మని అమ్మ అబ్బాబా ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్లు ఫీల్ అయిపోయి వచ్చి నేను అన్న వచ్చింది కానించే ఏడుపు రక్త కన్నీళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరుగుతున్నారు. మీకు ఏదైనా ఉంటే పక్కకి వెళ్ళి తీసుకెళ్ళాలి కానీ మా అందరి ముందు అనేసి స్పాన్సర్ చేసినారు, ఆఫ్రికా ట్రిప్ పంపించినారు, అన్ని చేసేసి మీరు ఒకటే అన్నావు. థాయిలాండ్ లో కొట్టడానిక ఇన్ని రోజులు కష్టపడి వీడియోలు చేయడం లేదా, క్రియేటివిటీ లేదు, కంటెంట్ లేదు, నీతులు చెప్పడం పతివ్రత కబుర్లు చెప్పడం చేస్తానని చెప్పి ఆ వీడియో ఉంది. నేను ప్లేలిస్ట్ లో పెడతాను చూడు. రక్త కనీసం ఏడుపు లిటర్లీ అందరి ముందు. నేనేంటంటే అక్కడ నేను వీడియో అప్పుడే షో చేసుకుందామని వీడియో పెట్టాను. ఆ వీడియో అలా ప్లే అవుతుంది విత్ మా విడ్ పోస్టర్ తో. అది అలా రికార్డ్ అవుతూనే ఉంది హాఫ్ అన్ అవర్. అది నేను అన్నాను, నువ్వేమీ రికార్డ్ చేయక, రికార్డ్ చేస్తే బాగోదన్నా. నా సంగతి తెలియదు, రికార్డ్ చేయక అన్నాను. రికార్డ్ చేయలేదండి, ఒక్కటి కూడా రికార్డ్ చేయలేదు. అలా కూర్చున్నాడు, అన్ని చూస్తున్నాడు, అన్ని అయిపోయి మీటప్ అంతా అయిపోయింది. లాస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాము. నేను కారు ఎక్కాను, వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, నాతో పాటు కారు ఎక్కించాను. వెళ్ళాము, సాంబార్ ఇడ్లీ తిన్నాము, సర్వనా భవన్లోనే దోశ అన్నీ తిన్నాము, అంతా మాట్లాడాము. అన్నీ అయిపోయాక లాస్ట్ లోనే అన్న కూల్ అయిపోయింది కదా అన్న, ఇంటర్వ్యూ చేసుకుంటానన్నా అన్నాడు. యూట్యూబ్ పంపించుకున్నా బే చేసుకో అంటే 2 నిమిషాల్లో కొట్టాడు. అయిపోయి నాకన్నా ముందు అప్లోడ్ చేసి 1 మిలియన్ నేను 4 లక్షలు. సరే, నెక్స్ట్ టైం పెట్టండి, ఫైనల్ టచ్ ఇస్తాను. వచ్చి ఫైనల్ టచ్ లేదు ఈసారి మనీ గారి ఛాన్స్. ఎన్నిసార్లు ఒకసారిగా వచ్చింది, నీది ఒకసారి అయిపోయింది, నాది ఒకసారి అయిపోయింది. నెక్స్ట్ ఆటగాళ్ళ మీటప్ కి యూట్యూబ్ లో రావద్దని మెసేజ్ పెడతాను. నేను మిలియన్ కొట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. కార్తీక్ గారికి ఎన్ని నెలలు పట్టింది? అది కూడా ఆఫ్రికాలో కొట్టేదంటే చూసుకోమని. అది ఉందరా కార్తీక్ గారి క్రియేటివిటీ. అదే ఆ దగ్గర ఉన్న స్కిల్స్ చెప్తాను చూడరా. క్రియేటివిటీ పీక్స్ నీ అమ్మ మొత్తంలో నుంచి తీస్తారు మొత్తం టాలెంట్ ని. నాలాగే సేమ్ టు సేమ్. ఇంకా ఆటలు జూనియర్ ఆటగాడు అని ఎప్పుడో బిల్డ్ ఇచ్చేసాడు. ఇంకా అయిపోయింది. ఇంకా కేక్ లాట అంటే ఇంకా మామూలుగా అది కరెక్ట్ గా ఎలా సెట్ చేయాలో కెమెరా అక్కడ పెడతారు. సొల్లు చూపించడంలో నా తర్వాత మించినోడు ఇది ఒక్కడే. ఎవరు దిగబడిపోతారు సొల్లు చూపించాలంటే. నాకౌట్ లో గ్యాప్ లో పెడతారు. ఆర్జీబీ తర్వాత నేను, నా తర్వాత కార్తీక్ గారు. అలా బ్లాకులు చూపిస్తారు. బ్లాకులు కరెక్ట్ గా నాకౌట్లతో సహా. తెలుసు జనాలకి ఏ చూపిస్తే క్లిక్ అవుతుంది అనేసి. మళ్ళీ సొంత పూసలకి మాట్లాడుతున్నా. అలాగే సొంత పూసలో నుంచి దుబాయ్ వీడియోలని అంటే పాకిస్తాన్ అమ్మాయిని ఫోటో తీసుకొని వచ్చానంటే అందరూ నమ్మలేదు. మేము నమ్మము అని. సేమ్ వీడియో అంతే. వెళ్ళానండి ఫోటో తీసుకొని వచ్చానండి అంటారు. మొత్తానికి 5 సంవత్సరాలు 41 రోజులు 85 లక్షలకు మ్యాప్ వేసాను. ఇల్లు కట్టుకోవాలి నేను. ఇల్లు కట్టుకుని తమ్ముడికి పెళ్లి చేయాలి. గట్టి గ్యాప్లతో చేసేస్తాను. ఎప్పుడు వస్తున్నావు బ్రో ఇండియాకి? నేనేది వచ్చేం చేయాలరా. ఇంకేం బ్రో సెట్ నువ్వు ఇంకా మరి మామూలుగా ఉండదు. వైజాగ్ అదే నీతో చేయొద్దా? నీకు నాకు సింక్ అవుతుంది. రెస్పెక్ట్ కూడా ఓకే, నో ఇష్యూ. నాకు అదే కావాలి. కానీ ఆల్రెడీ నాకు కాంట్రవర్సీ అయింది. నేను కాంట్రవర్సీలో తిట్టినాను జనాన్ని కూడా. ఎవరిని తిట్టాను? అన్వేషణే తిట్టాను. నాకు ఆయనకి కాంట్రవర్సీ అయింది. సన్నీ బ్రోది అన్వేషి నాది ఉన్నప్పుడు కాంట్రవర్సీ అయింది. ఇంకా నాకు పైన స్పెషల్ లైవ్స్ కూడా పెట్టినారు. ఆ రికార్డింగ్స్ ఇంకా ఉంటాయి. వాళ్ళు ఏమంటే సడన్ గా కొన్ని ఛానల్స్ ఉంటుంది, పాతంలోకి ఉంటుంది. ఎప్పుడైతే కాంట్రవర్సీ జరుగుతుందో అప్పుడు సడన్ గా ఆ ఛానల్స్ అంతా యాక్టివేట్ అయ్యి వస్తుంది. ఆ ఛానల్స్ లో పేర్లు మున్నా బాయ్ ఇలాంటి క్రేజీ నేమ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అన్వేషణ టార్గెట్ చేస్తున్నారు అనుకోండి, మిమ్మల్ని మీ ఫ్యామిలీని రోడ్లోకి తీసుకొచ్చి బూతులు మాట్లాడడం, వల్గరిటీగా చేయడం, మార్ఫింగ్లు చేసి ఆ లైవ్లో అమ్మాయిల్ని తిట్టడం, అబ్బాయిల్ని తిట్టడం, అలాంటి ఛానల్స్ ఉంటుంది. సో వాళ్ళంతా పెయిడ్ ఛానల్స్. అవన్నీ పెయిడ్ ఛానల్స్. అలా సడన్గా కాంట్రవర్సీ టైంలోనే బయటకు వస్తాయి ఆ ఛానల్స్ అన్ని. అప్పటి వరకు వెలుగులోకి ఉండవు ఆ ఛానల్స్.
అలాంటివి. మరి నాన్వేషణ అనే వ్యక్తి మంచి పని చేయడానికి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మొత్తం బెట్టింగ్స్ గురించి ఐ మీన్ ఆల్మోస్ట్ కొన్ని మంత్స్గా నడిచింది అది. ఓకే. బెట్టింగ్స్ గురించి మిగతా యూట్యూబర్స్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో ఎవరెవరు చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరి గురించి వీడియోస్ తీసుకొచ్చి బయట పెట్టి ప్రపంచానికి ఏదో మంచి చేస్తున్నామని చెప్పారు కదా. అలాంటి మంచి వ్యక్తి ఎందుకని పక్కన వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనో లేకపోతే వాళ్ళ ఛానల్ పడిపోవాలనే చూస్తారు? మీరు ఎప్పుడైనా ఆయన డైరెక్ట్ కలిసారా? లేదు. డైరెక్ట్ కలవనప్పుడు మీకు మంచి వ్యక్తి అని ఎలా తెలుసు? కెమెరాలో కనిపించేవన్నీ రియల్ అయిపోతుందా? కనిపించినవన్నీ రియల్ అవ్వవా? ఆ, మరి మీరు అందరు రియల్ గా చూపించట్లేదా? అందరూ రియల్గా ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఉన్నవన్నీ 100% రియల్ ఏం కాదు కదా, అన్ని కంటెంట్ అవి. ఓకే. యూట్యూబ్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఎవరి కంటెంట్ బాగుంటే వాళ్ళకి వ్యూస్ వస్తుంది. అవును. మంచి ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆగిపోవడం అనేది అందరూ హ్యాపీ. ఈవెన్ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ బికాస్ జూదం ఆడితే ఖచ్చితంగా జీవితాలు నాశనం అది అయిపోతుంది. స్టార్ట్ చేసింది ఆయనే కదా, మరి అదొక మంచి పనే కదా. మంచి పని. ఇప్పుడు మంచి పని చేస్తారు, చెడ్డ పని చేస్తారు. ఇది మంచి పని చేసినారు, చెడ్డ పని చేయకూడదా ఏంటి? నేను అనేది అదే, మంచి పని చేశారని చెడ్డ పని అంటే అది ఒక కంటెంట్ ఆయనకి సంబంధించినంత వరకు దానికి వ్యూస్ వస్తుంది ఓకే. దాని మీద. ఓన్లీ వ్యూస్ కోసమే చేశారంటున్నారు మీరు, అది కూడా. అవును, ఆబ్వియస్ గా ఇంకెందుకు చేస్తారండి ఆయన? అంటే ప్రపంచంలో అందరూ దొంగనా కొడుకులే ఉంటారని చెప్పేసి అంత ఒక వీడియో ఉంటది, మీకు గుర్తుందో లేదో. అప్పుడెప్పుడో ఒక జనాల్ని ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటది, జనాల్ని తిట్టాలా, అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలో తిట్టాలా అని చెప్పేసి ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆయన వేలో ఆయన కంటెంట్ క్రియేట్ చేసుకుంటాడు. ఓకే. ఆయనకి సంబంధించినంత వరకు అదొక కంటెంట్, దానికి జనాలు చూస్తున్నారు, దానికి డబ్బులు వస్తాయి అంతే. ఆయన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు? నిజంగా తప్పు చేయకుండా నిజంగానే తప్పు చేసిన ఇప్పుడు మన క్రియేటర్స్ ఉన్నారు, ఆయన వల్ల ఇంకెంతమంది క్రియేటర్స్ నాశనం అయిపోయినారు. ఎవరైపోయారు ఏంటండి? మీరు ట్రావెల్ చూడట్లేదు. ఫస్ట్ కాంట్రవర్సీ ఎవరికి జరిగింది? ఉమాదత్తి. రవి బ్రో ఉన్నారు, ఉమా బ్రో ఉన్నారు. రవి బ్రో ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు మీకు? ఎంత వ్యూస్ ఉన్నాయి అప్పుడు రవి బ్రోకి? ఇప్పుడు ఎంత వ్యూస్ ఉన్నాయి? మరి అంటే జనం నిజంగా ఆయన చెప్పింది నమ్మేసి ఈయన తొక్కేశారు. అవునండి, జనాల ముందర పోయి ఏడుస్తా ఉంటే, అబ్బాయి ఏడుస్తా ఉంటే జనాలు ఇంకా ఆబ్వియస్ గా అతని సైడే సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీడు కూర్చొని నేను ఓ బోర్లని ఏడిస్తే ఎంత చేసినా నిజం లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? నిజము అబద్ధం అని ఏముండదండి. అప్పుడు అదొక కాంట్రవర్సీ, ఆయనకి రీచ్ లేదు, వాళ్ళకి రీచ్ ఉంది, ఇంకా వాళ్ళ మీద పడి కాంట్రవర్సీ వీడియోలు చేసినాడు. అది అలా. సో అది వర్కౌట్ అయ్యింది ఆయనకి, అది వర్కౌట్ అయింది. సో ఆ ఫార్ములాని కంటిన్యూ చేసినాడు. ఏ ఫార్ములా వర్కౌట్ అయితే అది కంటిన్యూ చేస్తారు. ఏది కాంట్రవర్సీ చేస్తే ఆబ్వియస్ గా జనాలు అందరికి తెలుసు ఆయనకి ఇయర్లీ ఒక కాంట్రవర్సీ కావాలా. కాంట్రవర్సీ చాలా ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు, ఒక కాంట్రవర్సీ కావాలి. అది ఆబ్వియస్ గా నా వీడియోలు కింద జనాలే చెప్పుంటారు, నేను కాదు. జనాలు చెప్పుంటే నేను చెప్తాను కదా, జనాలు చెప్పుకుంటే నేను ఎందుకు చెప్తాను? ఎందుకు చూస్తున్నారు అందరూ ఆయన వీడియోస్? ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారండి, ఇప్పుడు రోడ్లోకి వెళ్ళి మన ఇద్దరు కొట్టుకుందాము, చూడడానికి ఎంత మంది వస్తారు? నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అదే చెప్తున్నానండి, చూడడానికి లక్షలాది మంది వస్తారు. జనాలకి ఎంటర్టైన్, ఎవరు ఎలా కొట్టుకుంటా పర్లేదు, వాళ్ళు ఎంజాయ్ అవ్వాలా, కొంచెంసేపు చూసి సరదాగా నవ్వుకోవాలా. సో మీకు కూడా తెలుసు యూట్యూబ్ అల్గారిథం గురించి, వాళ్ళు కొట్టుకుంటే ఎంటర్టైన్ అవుతారు. చూస్తారండి, కానీ ఆబ్వియస్ గా ఎవరికైనా తెలుసు. ఇంత పెద్ద మీడియా పెట్టుకున్నారు, మీకు తెలియదేంటి? తెలియదండి నాకు, ఎవరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎలా కొట్టుకుంటున్నారు, ఇంకా అది పనిగా చూడలేం కదా మనం వచ్చి కూర్చొని. నాకు సరదా కాదు యాక్చువల్లీ, ఎవరైనా కొట్టుకుంటుంటే చూసాను. సరదా కాకపోవచ్చు, జనరల్ ఆడియన్స్ కి చాలా సరదా అది. కాకపోతే అది సరదా పక్కన పెట్టండి, నిజంగా ఒకవేళ అట్లా ఎవరిదైనా ఒక ఛానల్నో ఒక మనిషినో తీసుకొని అలా చేస్తే ఆ మనిషి జీవితమే పోతుంది కదా. ఆల్మోస్ట్ అది వదిలేసి ఇంకెట్టో వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. ఈయన చేసిన కాంట్రవర్సీకి ఒక క్రియేటర్ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అది సోషల్ మీడియా లోపలికి రాదు, ఎవరు చెప్పరు. వాళ్ళ ఫ్యామిలీస్ని తీసుకెళ్ళి రోడ్లో పెట్టి చేయడం వల్ల ఆయన 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. ఎవరు? అది పేరు చెప్పలేను మీకు, కానీ 2 టైమ్స్ చేసుకున్నారు. సో ఈయన చేసిన దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ని లాగిన దానివల్ల. సో అది బయటకు రాదు ఎప్పటికీ, అది జనాలకి తెలియదు. యూట్యూబ్ కమ్యూనిటీలో తెలుగు ట్రావెలరే, తెలుగు ట్రావెలింగ్ లోనే ఒక అతను నాన్ వేసిన వల్ల 2 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడు. అది ఎప్పటికి బయటికి రాదు. మీకు ఎలా తెలుసు బయటికి రాదన్నప్పుడు? మేము కమ్యూనిటీలో ఉంటాం కదండి, మేము మాట్లాడుకుంటా ఉంటాం ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి. అంటే మీరు అన్వేషణతో కూడా మాట్లాడతారు అప్పుడు? మేము అందరితో మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాంట్రవర్సీ అయిందే, మేమేం శత్రువులేం కాదు, కత్తులు ఎత్తుకొని నరుక్కోవడానికి శత్రువులేం కదండి. ఒక మనిషి జీవితం పోయింది, అతను మాట్లాడట్లేదు. అతను ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ ట్రై చేసినాడో అతను మాట్లాడట్లేదు అన్వేష్తో. కానీ మీకు తెలుసు ఇదే కమ్యూనిటీలో అదే అందరికీ తెలుసు, నాకు ప్రశ్నించరా? అంటే మీదే బయటికి రావండి. ఇప్పుడు నేను అన్ఫిల్టర్ గా చెప్తాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ నేను చెప్పినాను. ఇంకా మీరు మీతో బ్లాగర్ తిరుగుతుంటే చాలా మంది చెప్పరు, ఎందుకు మనకి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి సైలెంట్గా అయిపోతారు. నాకు ఎందుకు వచ్చిన గొడవ దీంతో అని చెప్పేసి సైలెంట్గా ఉంటారు. ఇలా తెలుగు కమ్యూనిటీలో చాలా వరస్ట్గా ఉంటాం. ఓన్లీ మన తెలుగునే అలా ఉంటుంది. మీరు తమిళ్కి వెళ్ళండి, అలా ఏముండదు. ఎవరి వీడియోస్ వాడిది, ఎవరి కంటెంట్ వాడిది వాళ్ళు చేసుకుంటారు. కానీ మన తెలుగు కమ్యూనిటీలో అలా ఉండదు. ఎవరైనా ఎదుగుతున్నారంటే తట్టుకోలేరు, అతనికి వ్యూస్ వస్తూ ఉందంటే ఇంకా ఓర్చుకోలేరు.
ఆయన కూడా ఇద్దరు ట్రావెలర్స్ ని ఐ మీన్ మంచిగా పుష్ చేశారు కదా, వాళ్ళు చేస్తున్నారు. రంజిత్ అదే ఒక ఆయన వీల్స్ మీద తిరుగుతుంటాడు, తనని రామ్ ది ట్రావెలర్, వీళ్ళిద్దరిని నా అన్వేషణ సపోర్ట్ చేశారని వాళ్ళిద్దరు కూడా వీడియోస్ లో చెప్పుకొని ఉంటారు, చూసాను నేను. ఇప్పుడు వాళ్ళకిద్దరికి రిలేషన్స్ బాగున్నాయి అనుకుంటున్నారా? ఎవరిద్దరికి? అన్వేష్కి రామ్కి బాలేవా అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నా చెప్తున్నా. మేము చూసినంత వరకు బాగుందని కదా అండి, మాకు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అనేది మాకు చూపించారు. రిలేషన్స్ అయితే బాగుంది అనుకుంటున్నారు. అనుకుంటున్నాము. ఓకే అండి, అలానే ఉండని. మీరు మీ కమ్యూనిటీ గురించి చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మీరు యాంకర్స్ ఫ్రెటర్నిటీ ఎలా ఉంది అని అడిగితే నాకు ఏదని తెలుస్తుంది, కానీ మీ ట్రావెలర్స్ కమ్యూనిటీ లోపల ఏం జరుగుతుందని నేను వచ్చి చూడలేను, నేను మాట్లాడలేను కదా. అదే అదే ఈ రిలేషన్స్ అందరికీ ఏం బాగుండండి, కెమెరా ముందర అందరూ మంచిగానే ఉంటారు, ఎందుకంటే అది ఒక 10 minutes, ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోతుంది అనుకుని ఒక కెమెరా ముందు బాగానే ఉంటారు. ఆఫ్ కెమెరా అలా ఏమి ఉండదండి, ఆఫ్ కెమెరా వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆన్ కెమెరా మనం చూస్తున్నామో సేమ్ ఆఫ్ కెమెరా కూడా అలానే ఉండరు. కెమెరా ఆఫ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ పర్సనల్ స్పేస్ వాళ్ళు తీసుకుంటారు. అలా ఎవరి స్పేస్ తీసుకోవడం వేరు, నిజంగా బయటకు ఒకలా లోపల ఒకలా ఉండడం వేరు. అలా ఉన్నారు అంటే మా అందరిని మోసం చేస్తున్నట్టే కదా ఆ లెక్కన. మీరు తెలుగు ట్రావెలర్స్ మొత్తం చేయట్లేదు, అందులో ఒకరు ఇద్దరు మాత్రమే అలా. ఇప్పుడు మీరు ఇంత కంప్లైంట్ చేస్తూ కూడా ఇందాక ఏమన్నారు, మేము మాట్లాడుకుంటాం అన్నారు. అంటే మీరు కంప్లైంట్స్ చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, కాంట్రవర్సీలు చేస్తారు, యూట్యూబ్ లో కూడా గొడవలు పెట్టుకుంటారు, అయినా మీరందరూ నార్మల్ గా మాట్లాడుకుంటారు. అప్పుడు చూసే మనుషులే కదా మీరు పిచ్చోళ్ళని చేసేది. నార్మల్ గా ఏం మాట్లాడుకోండి. ఇప్పుడు నాకు ఆయనకి ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఆయనకి గొడవ జరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్, 1.5 year అవుతుంది అనుకో. తర్వాత మేమేం మాట్లాడుకోలేదు, ఇద్దరు బ్లాక్ చేసుకున్నాము, రిపోర్ట్ చేసుకున్నాము, ఆడికి అయిపోయింది. తర్వాత రీసెంట్గా ఇంకా ఆయన ఇనిషియేటివ్ చేస్తే మాట్లాడడానికి, అప్పుడు జస్ట్ హాయ్ బాయ్, ఏ కంట్రీలో ఉన్నావు ఏంటి అని ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్తాము, అంతవరకు. అంతకు మించి అయితే ఉండదు, అంతకు మించి మాట్లాడుకోవడానికి అయితే ఆడేం మాట్లాడుకోం. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కంటెంట్ వాళ్ళది, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ రీసెంట్లీ ఈ రిపోర్ట్ చేయడం వల్ల, డిపోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ క్రియేటర్స్, చాలా మంది క్రియేటర్స్ అక్కడక్కడ ఆగిపోతున్నారు అనమాట. సప్రెస్ చేసినారు. ఇప్పటికి చైనా సిరీస్, చైనాలో ఎవరు వెళ్ళినా వ్యూస్ రావాలి. ఆఫ్ఘనిస్తాన్ మీరు రోడ్లు చూపిస్తేనే 1 లక్ష రావాలి, అది కంటెంట్. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో అయినా సరే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వెళ్ళలేదంటే అప్పుడు సప్రెస్ చేసినారు కాబట్టి వెళ్ళలేదు ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్లోనే డేంజరస్ కంట్రీ, మీకు తెలుసో తెలియదు. వ్యూస్ వెళ్ళకపోతే సప్రెస్ చేసినట్టు కాదు, మీకు తెలుస్తుందండి. మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు, మీరు ఎప్పుడు సప్రెస్ చేసినారా లేదా అని చెప్పేసి. ఆఫ్ఘనిస్తాన్ సెల్ఫ్ ఇట్స్ అ కంటెంట్ అనమాట, అది వరల్డ్లోనే డేంజరస్ కంట్రీ. తాలిబాన్లు, గొడవలు, యుద్ధాలు, ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళి చేసే వ్లాగ్స్ ఆఫ్ఘనిస్తాన్. అలాంటి వ్లాగ్లు జనాలు ఆబ్వియస్గా చూస్తారు. ఎందుకంటే రిస్క్ తీసుకుంటారు. రిస్క్ ఏంటంటే ట్రావెలర్స్కి అదొక ఇష్టం, ట్రావెల్ చేయడం అనేది ఇష్టం. 195 కంట్రీస్ అంటే 195 కంట్రీస్ తిరగాలనుకుంటాం మేము. అందులో సేఫెస్ట్ కంట్రీనా, రిస్కియస్ట్ కంట్రీనా అవేం చూసుకోం మేము. 195 వెళ్ళాలా, తిరుగుతాం, అదొక ఎక్స్పీరియన్స్ మాకు. వరస్ట్ డేనా, ఓకే ఇట్స్ వరస్ట్, ఈ రోజు మాది కాదు, రేపు ఇంకో రోజు మంచిగా ఉంటుంది. ఆయన అసలు పూర్తిగా ఇప్పుడు ట్రావెలింగ్ ఆపేసి భక్తి వీడియోస్ చేసుకుంటున్నట్టున్నారు, అయినా కూడా మీకు ఇబ్బంది పడుతున్నారా? అదే నాకు అర్థం కాలేదండి, సడన్ గా భక్తి ఎందుకు వచ్చిందని. అదేంటండి, ఆయన భక్తి ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాకపోవడం. మరి నాకైతే అర్థం కాలేదు, సడన్ గా భక్తికి ఎందుకు వచ్చినో నాకైతే తెలీదు. మరి మీకు తెలిస్తే మీరు చెప్తే నేను వింటాను, నేర్చుకుంటాను ఎందుకు వచ్చిందో ఏంటో అని చెప్పేసి. భక్తి ఎప్పుడు ఉండొచ్చు, అవునండి, రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు సడన్ గా అంత వింటేజ్ ఎలా వచ్చేసిందో ఏంటో తెలియట్లేదు నాకు. మీరందరూ ఇబ్బంది పెట్టారేమో తిరిగి. మేమేమి ఇబ్బంది ఏం పెట్టలేదండి, ఆయన ఇష్టం, ఆయన కంటెంట్ అయింది, మా కంటెంట్ మాది. మరి సడన్ గా భక్తి ఎలా వచ్చేసిందో అని కూడా అన్నారు మళ్ళీ మీరు ఇప్పుడు. అదేలేండి, ఏదో చేసుకుంటున్నాను ఆయన, పాపం కంటెంట్ అయిపోయింది, ఏం చేసుకుంటాడు, ఏదో